శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు. మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు. అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెట్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11 మధ్యలో కుజుడు మీనరాశిలో ప్రవేశించిన సందర్భంగా కన్యారాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఈ 40 రోజుల్లో ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నంలో కుజుడు అంటేనే కన్యారాశి వారికి పరమ శత్రుగ్రహం. ఆ కుజుడు ఏ భావంలో ప్రవేశిస్తే ఆ భావ ఫలితాన్ని టెంపరీగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం కన్యారాశి వారికి 7వ స్థానంలోకి కుజగ్రహ ప్రవేశం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ శని భగవానుడు 7వ స్థానంలో ఉంటూ ఎస్పెషల్లీ కన్యారాశి వారికి వివాహ ప్రయత్నాలు చాలా ఇబ్బంది కలుగుతున్నమాట. సంబంధం అనుకోవడం, దగ్గరగా రావడం, మిస్ అవ్వడం, వచ్చిన ప్రతి సంబంధం ఏదో కారణం వల్ల కుదరకపోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ కుజుడు అక్కడ ప్రవేశంతో ఇది ఆల్రెడీ వివాహం అయినటువంటి దంపతుల మధ్య కూడా విభేదాలకి విరోధాలకి కారణం అయ్యే అవకాశం ఉన్నది. అలాగే గతంలో కుదుర్చుకున్న వివాహ సంబంధాలు కూడా చాలా వరకు క్యాన్సిల్ అవ్వడం కానీ వాయిదా పడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ కన్యారాశి వారికి శని 7వ స్థానంలో పంచమాధిపతిగా ఉన్నాడు. అంటే ఎక్కువగా వీళ్ళు ప్రేమ వివాహం కొరకు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతో కొంత ఈ ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడిప్పుడే సంప్రదింపులు జరుపుకుంటూ ఏదో దారిలోకి వస్తుంది, త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ కుజగ్రహ ప్రవేశంతో ఎవరో ఒకరి మధ్యలో ఎంటర్ అయ్యి, అంటే ప్రేమికుల మధ్య ఎంటర్ అయ్యి ఈ వివాహ సంబంధం కాస్త మీ మధ్యన ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాస్త విడిపోయే అవకాశం ఉంది. అది కొంత బ్రేకప్ కూడా జరిగే సూచనలు ఉన్నాయి. ఇక దీనితో పాటుగా ఈ 7వ స్థానంలో ఈ 2 దుష్టగ్రహాలతో పాటు, అంటే క్రూరగ్రహాలు అనుకుందాం, వాటితో పాటు వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా అక్కడే ఉన్నాడు. ఎప్పటిదాకా ఏప్రిల్ 15 వరకు కూడా. అంటే ఈ 3 కూడా ఒక సెపరేటివ్ ప్లాంట్స్లా పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు కలుసుకునే ప్రయత్నం చేయడం కానీ, పెళ్ళికి ఒక నిర్ణయానికి రావడం కానీ జరిగే అవకాశం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఉద్యోగపరంగా
ఒకే చోట పనిచేస్తున్నటువంటి భార్యాభర్తలకి ఈ సమయంలో భర్తకు కానీ భార్యకు కానీ వేరొక చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడం ద్వారా కూడా ఉద్యోగరీత్యా కూడా ఎడబాటు రావచ్చు. అలాగే ఆరోగ్యరీత్యా కూడా భార్యాభర్తల్లో ఒకరికి వయసు రీత్యా అవ్వచ్చు, వేరే కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల కూడా ఈ దాంపత్య సౌఖ్యానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. లేదా పిల్లలు ఏదన్నా విదేశంలో ఉంటే భార్య కొన్ని నెలల పాటు అక్కడ ఉండడానికి వెళ్ళొచ్చు. ఈ విధంగా భార్యాభర్తల మధ్య దాంపత్యానికి ఇబ్బంది, అనురాగానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఉద్యోగపరంగా కూడా కొంతవరకు ఈ కన్యా రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే పాత ఉద్యోగం, ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదో విధంగా ఇబ్బంది కలిగి పోగొట్టుకోవడం కానీ ఉద్యోగం వదిలివేసే పరిస్థితులు కూడా రావచ్చు. అందువలన ఏదైనా అభివృద్ధి కావాలి, హ్యాపీగా ఉండాలనుకునే కన్యా రాశి వారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటేనే మంచిది. అలాగే వివాహం కొరకు చూస్తున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పాత పెళ్లి సంబంధాలు ఏమైనా పెండింగ్లో ఉన్న, సంప్రదింపులు జరుగుతున్న అవన్నీ పర్టికులర్గా పక్కన పెట్టేసి మళ్ళా మీరు కొత్త వివాహ సంబంధం చూసుకోవడమే మంచిది. సో ఈ విధంగా కన్యా రాశి వారికి అటు ఉద్యోగ సంబంధించిన విషయాలు, పెళ్లి సంబంధించిన విషయాలు, ఎఫైర్లకు సంబంధించిన విషయాల్లో కొంత అసంతృప్తి, ఫెయిల్యూర్స్, బ్రేకప్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా వ్యవహరించండి. ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఒక 40 రోజులు. చాలా కాలంగా ఉన్నటువంటి బంధాలని, అనుబంధాలను కూడా ఈ 40 రోజుల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఓర్పుగా, సహనంగా వ్యవహరించండి. అవకాశం ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ వల్ల కొంతవరకు మీ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనివ్వండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే, కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి. నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి 2 గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వడమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం 1 వారం అనేది చేసినందుకు మాత్రమే సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వడమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే గురువు ఆరాధన, దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి,
మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం. సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు, ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు. లేదా మీ గురువు యొక్క గృహమే దత్తక్షేత్రం అవుతుంది, లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చేయాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.